బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జెడ్పీ చైర్మన్ పదవి ఏకగ్రీవమైంది. బ్రహ్మం గారి మఠం జెడ్పీటీసీ ముత్యాల రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జెడ్పీ చైర్మన్ గానే ఒకే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. ముత్యాల రామగోవిందరెడ్డిని జెడ్పీటీ సభ్యులు బలపరిచారు. ఇక వైసీపీకి సంఖ్యాబలం ఉండడంతో ముత్యాల గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్. మాధవి, కాసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ అలాగే ఎన్నికల అధికారి కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైనటువంటి జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేశారు. చాలా హైటెన్షన్ నడుమ నడిచినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి ఏకగ్రీవంగా అంటే ఒకే సైడ్ వైసీపీకి సంఖ్యాబలం ఉండడంతో దాదాపు 38 మంది జెడ్పీటీసీ సభ్యులు సభా ప్రాంగణానికి చేరుకొని బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీ రామగోవిందరెడ్డిని బలపరిచారు. అలాగే ముందుగా నామినేషన్ దాఖలు చేసే సమయంలో పెళ్లిమర్రి జెడ్పీటీసీ బాలయ్య, మైరుకూరు జెడ్పీటీసీ లక్ష్మీ ప్రసన్న కూడా తనను బలపరిచి నామినేషన్ దాఖలు చేశారు. ఒకే నామినేషన్ దాఖలు కావడంతో కలెక్టర్ శ్రీధర్ కూడా జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఎన్నికైనట్టుగా ప్రకటించడం జరిగింది. ఈ వైసీపీకి దాదాపు 48 మంది సభ్యులు సంఖ్యాబలం ఉంది. అందులో 7 మంది కొన్ని కారణాల రీత్యా వేరే పార్టీలకు వెళ్లడం కూడా జరిగింది. వాళ్ళెవరు కూడా ఇక్కడికి రాలేదు. ఎన్నికకు సంబంధించి మొత్తం 38 మంది సభ్యులతోనే ఈ ఎన్నికైతే కాసేపటి క్రితమే ముగిసిందని చెప్పవచ్చు. ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఇంకా మరో 18 నెలల సమయం మాత్రమే జెడ్పీ చైర్మన్ కు ఉంది కాబట్టి ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వానికి సంబంధించి అలాగే జెడ్పీ అలాగే ఎంపీపీ అన్ని స్థానాలకు సంబంధించిన పనుల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాను, అందరు సభ్యులకు సహకరిస్తానని చెప్పి కాసేపటి క్రితమే జెడ్పీ చైర్మన్ గా ఎన్నికైనటువంటి గోవిందరెడ్డి కూడా చెప్పడం జరిగింది. థాంక్యూ సురేంద్ర.